భగవద్గీత అధ్యాయం 2 శ్లోకం 5 శ్లోకం గురున హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే హత్వార్థకామాంస్తు గురునిహైవ భుజే భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్ 2.5 అనువాదం ఈ లోకంలో గొప్ప గుణగణాలున్న గురువులను హత్య చేయకుండా భిక్షాటన జీవితం గడపడమే మంచిది. అర్ధకామాల కోసం అలాంటి గురువులను హతమార్చి పొందే సంపద రక్తంతో లేపబడిన భోగాలే అవుతాయి. భావార్థం అర్జునుడు ఇక్కడ తన అంతఃస్వరం వినిపిస్తున్నాడు. తన గురువులను బంధువులను చంపి సాధించే రాజ్యాన్ని తాను గ్రహించలేడు. అది ధర్మయుద్ధమైనా సరే అది రక్తంతో ముడిపడిన విజయమే అవుతుంది. అలాంటి విజయం తనను ఆకట్టుకోవడం లేదు. తాత్విక విశ్లేషణ ఈ శ్లోకం మనలోని మానవీయతను నైతికతను ప్రశ్నిస్తుంది. మనకి ఎదురయ్యే కొన్ని నిర్ణయాలలో ధర్మం, బాధ్యత, మానవత, అనురాగం ఈ రెండింటి మధ్య బాహ్యంగా కంటే అంతర్గతంగా ఘర్షణ చెలరేగుతుంది. అర్జునుని దృష్టిలో గెలుపు కన్నా విలువ ఉన్నది పూజార్హులైన వారి గౌరవాన్ని కాపాడడం. అయితే ఇక్కడ శ్రీకృష్ణుని బోధలు ప్రారంభమవుతాయి. ధర్మ కర్తవ్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలో, వాస్తవ జ్ఞానాన్ని ఎలా విశ్లేషించాలో ఇవన్నీ తర్వాతి శ్లోకాలలో మనం తెలుసుకుంటాము. సమాప్తి ఇది భగవద్గీత అధ్యాయం 2 శ్లోకం 5 యొక్క లోతైన సందేశం. ఈ సందేహాలన్నీ మనలోనూ కూడా ఉన్నప్పటికీ గీత ఉపదేశం వాటిని ఆత్మ జ్ఞానంగా మార్చే మార్గం చూపుతుంది. ధర్మం, కర్తవ్యం, ప్రేమ, గౌరవం ఈ 4 మధ్య తారతమ్యం తెలుసుకునేందుకు మన ప్రయాణం ఇంకా కొనసాగుతుంది. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.